ప్రాంతానికి చెడ్డ పేరు వస్తే అది పోవడం చాలా కష్టం. జనమంతా శ్రమించి సమాజంలో కుళ్ళును కడిగేస్తేనే మళ్ళీ మంచి పేరు వచ్చేందుకు కాస్తైనా అవకాశం ఉంటుంది. ఆ పట్టణం పరిస్థితి మాత్రం వైకుంఠపాళిలో పావు నోట్లో పడినట్లుగా తయారైంది. ఎందుకో తెలుసా? ఒక పట్టణం శతాబ్దాలుగా తనకున్న ఒక మచ్చను కొన్ని దశాబ్దాలుగా కష్టపడి తొలగించుకొని అభివృద్ధి పదంలో పయనిస్తుంది. అయితే ఇటీవల కొందరు వ్యవస్థీకృత నేరగాళ్లు ఆ మైక్లుని మళ్లీ ఆ పట్టణానికి అంటించాలని శతవిధాలా ప్రయత్నిస్తున్నారు. ఇందుకోసం క్రూరమైన హత్యలకు వెనకాడడం లేదు. మరోవైపు ఏదైనా పెద్ద నేరం జరిగినప్పుడు పోలీసులు 4 రోజులు హడావుడి చేసి తర్వాత చూసి చూడనట్లు ఉంటున్నారు. ఇంతకీ ఆ మచ్చ ఏంటని ఆలోచిస్తున్నారా? వాచ్ దిస్ స్పాట్లైట్. కాకినాడ జిల్లాలోని పెద్దాపురం పేరు వింటే ఒకప్పుడు అందరికీ ఇక్కడ పడుపు వృత్తే గుర్తొచ్చేది. దేశం నలుమూలల నుంచి అనేక మంది ముఠాలు ఇక్కడికి వచ్చి ఈ వృత్తిని ఒక పరిశ్రమలాగా నిర్వహించేవారు. అయితే కాలక్రమేణా అప్పటి ప్రభుత్వాలు కానీ పోలీసులు కౌన్సిలింగ్లు కానీ ఫలించి ఈ ఊరిపై ఉన్న ముద్ర మొత్తం చెరిగిపోయింది. పెద్దాపురం అంటే ఒక పారిశ్రామిక ప్రాంతంగా ఎదిగింది. అయితే మళ్ళీ కొన్నాళ్లుగా ఇక్కడ ఈ పడుపు వృత్తి విషకోరలు చేస్తుంది. శతాబ్దాల కాలంగా పడుపు వృత్తికి ఆ ఊరు పెట్టింది పేరు. రాజుల కాలంలోనే అక్కడ ఆ వృత్తి వ్యవస్థీకృతమైంది. ఓ దశాబ్దం కింద వరకు ఆ ఊరికి వెళ్ళొచ్చామంటేనే స్నేహితులు కళ్ళెగరేసి వెటకారంగా చూసేవారు. బంధువులైతే అనుమానంగా చూసేవారు. ఇక ఎవరైనా సరే ఆ ఊరితో సంబంధం కలుపుకోవాలంటే జంకేవారు. కనీసం సొంత ఊరి పేరు చెప్పుకోలేని స్థితిలో ఆ పట్టణ ప్రజలు ఉండేవారు. ఇంతకీ ఆ పట్టణం పేరేంటంటారా? అదే పెద్దాపురం. ఎన్నో సినిమాల్లో, డ్రామాల్లో ఇప్పటికీ అదే కోణంలో ఊరి పేరు వాడుతూ ఉంటారు. ఆ ఊరిలో కొన్ని ప్రాంతాలు రెడ్ లైట్ ఏరియాను తలపించేలా ఉండేవి. అయితే మారుతున్న కాలంతో పాటు అక్కడ పరిస్థితి కూడా మారింది. పోలీసులు, స్వచ్ఛంద సంస్థలు, సామాజిక కార్యకర్తల కృషికి తోడు ఆ వృత్తిని సాంప్రదాయంగా కొనసాగించే వర్గాలలో వచ్చిన మార్పుతో ఆ మహమ్మారి అక్కడి నుండి నెమ్మదిగా కనుమరుగైంది. పూర్వం ఆ వృత్తిని కొనసాగించిన సామాజిక వర్గాల యువత నేడు ఉన్నత చదువులు చదువుకుంటున్నారు. దేశ విదేశాల్లో ఉన్నతోద్యోగాల్లో స్థిరపడి గౌరవంగా తలెత్తుకుని బతుకుతున్నారు. ఇటీవల కొంచెం సీన్ మారింది. కొన్ని ముఠాలు పెద్దాపురానికి ఉన్న పాత ఇమేజ్ ను వాడుకుంటూ ఆ వ్యవస్థను గుట్టుగా ప్రతిష్ఠించాయి. సైలెంట్ గా సాగిన ఆ దందా ఇప్పుడు పీక్స్ కు చేరింది. ఆధునిక టెక్నాలజీని వాడుతూ ఆ ముఠాలు విటులను ఆకర్షిస్తున్నాయి, అమ్మాయిలను ట్రాప్ లోకి లాగుతున్నాయి. పెద్దాపురం గురించి చెప్పాలంటే ఒక క్లీన్ వైట్ పేపర్ పై ఒక చిన్న సిరా చుక్క వేస్తే ప్రతి ఒక్కరు ఆ సిరా చుక్క గురించే మాట్లాడుకుంటారు. ఆ వైట్ పేపర్ గురించి వదిలేస్తారు. ప్రస్తుతం పెద్దాపురం పరిస్థితి కూడా అలాగే ఉంది. కాకినాడ, రాజమండ్రి లాంటి ప్రధానమైన పట్టణాలతో పోటీగా పెద్దాపురం అన్ని రంగాల్లోనూ అభివృద్ధి చెందుతుంది. ముఖ్యంగా గత 15 సంవత్సరాలుగా పెద్దాపురం విద్య, వైద్య, ఆరోగ్య, సాంస్కృతిక మరియు ఆధ్యాత్మిక రంగాల్లోని ప్రధానంగా చాలా వేగంగా అభివృద్ధి చెందింది. ఈ అభివృద్ధి చెందడం వల్ల కూడా కొంత విష సంస్కృతి మరలా గతంలో ఉన్న విష సంస్కృతి మరలా ఇప్పుడు ప్రబలుతుంది. దానిపై ప్రతి ఒక్కరూ చర్య తీసుకోవాల్సిందిగా కేవలం అధికారులు, నాయకులే కాకుండా పెద్దాపురం ప్రజలు ప్రతి ఒక్కరూ ఈ పెద్దాపురంపై ఉన్న దురాభిప్రాయాన్ని శాశ్వతంగా తొలగించడానికి పెర్ఫెక్ట్ పెద్దాపురం ఉద్యమం కోసం కదం తొక్కాలని మన పెద్దాపురం గ్రూప్ సభ్యుడిగా అభ్యర్థిస్తున్నాను. వ్యభిచార ముఠాలు ఇప్పుడు గ్యాంగులుగా విడిపోయాయి. ఒకరిపై ఒకరు దాడులు చేసుకుంటున్నాయి. తేడా వస్తే ముంబై గ్యాంగ్స్టర్ల తరహాలో క్రూరమైన హత్యలకు పాల్పడుతున్నాయి. 2 ఏళ్ల క్రితం కాకినాడకు చెందిన ఒక విటుణ్ణి బతికి ఉండగానే చుత్తితో బలంగా కొట్టి ఊపిరుండగానే నరకం చూపించి చంపారు. ఆపై శవాన్ని ఒక రైస్ మిల్ వెనక దుంపతోటలో పడేశారు. ఈ రోజు మళ్ళీ 20 సంవత్సరాల తర్వాత మళ్ళీ పెద్దాపురం అదే పరిస్థితికి వెళ్ళిపోయిందా అంటే వాస్తవంగా చూస్తున్నాం కనుక మేము నిజమే అని అనాలి. ఇది అధికారులకు తెలిసి జరుగుతుందా లేకపోతే పోలీస్ అధికారులు పట్టించుకోక జరుగుతుందా అనేది
చాలా దారుణమైన విషయం. ఈ దుశ్చర్యని ఎవరు ఖండిస్తారో, ఎలా కంట్రోల్ చేస్తారనేది అధికారులే నిర్ణయించాలి. ఇంత జరుగుతున్న పెద్దాపురం పోలీసులు ఏం చేస్తున్నారనే అనుమానం రాక తప్పదు. వారి పరిస్థితి ముందు నొయ్యి వెనక గొయ్యిలా తయారైంది. పోలీసులకు ఆ పరిస్థితి రావటం వాళ్ల స్వయంకృతాపరాధమనే చెప్పాలి. గతంలో పెద్దాపురం నుంచి ఆ వృత్తిని రూపుమాపడానికి ఎందరో పోలీసులు కృషి చేశారు. సమావేశాలు పెట్టి కౌన్సిలింగ్ నిర్వహించి ఉన్నత చదువుల వైపు వాళ్ల పిల్లలను ప్రేరేపించి చాలా శ్రమపడి ఈ వృత్తి నుండి వాళ్లను బయటపడేశారు. కానీ గత కొన్నేళ్లుగా ఈ కొత్త ముఠాలు విసిరే వలలో చిక్కుకుని కొందరు పోలీసులే ఇప్పుడు ఇబ్బంది పడుతున్నారు. పోలీసుల్లోనే కొందరిని ఈ గ్యాంగులు డబ్బు వలపు వలలతో లొంగ తీసుకుని ఫోటోలు తీసి తాము చెప్పినట్టు వినకుంటే వాళ్లపై కేసులు పెడతామని బెదిరించి లొంగ తీసుకుంటున్నారు. ఇప్పటికీ కొందరు పోలీసులపై ఈ ముఠాలు కేసులు కూడా పెట్టి బ్లాక్ మెయిల్ చేస్తున్నాయి. పోలీసులను బెదిరించడం ప్రస్తుతం పెద్దాపురం వ్యభిచార ముఠాలకు కొట్టిన పిండిగా మారింది. అందులో దుక్క నాగమణి అలియాస్ భారతి కీలకంగా వ్యవహరిస్తున్నట్లు చెబుతున్నారు. రెండేళ్ల క్రితం కాకినాడకు చెందిన సుబ్బారెడ్డి అనే వ్యక్తి అమ్మాయిల కోసం గొడవ చేస్తున్నాడని చిత్రహింసలు పెట్టి కొట్టి చంపేసి ఆ తర్వాత ఊరి చివరి రైస్ మిల్లు వెనక దుంపతోటలో పడేశారు. శవాన్ని తీసుకెళ్లేందుకు సహకరించిన వ్యక్తులు స్థానిక వీఆర్ఓ వద్ద లొంగిపోవడంతో అసలు నిందితులను పోలీసులు అరెస్టు చేసి జైలుకు పంపారు. 2022 సంవత్సరంలో 3 వ్యభిచార గృహాలను ఆర్టీఓ ఆదేశాలతో పోలీసులు సీజ్ చేయగా కోర్టు నుండి రిలీజ్ ఆర్డర్ తెచ్చుకున్నారు. మళ్లీ అవే ఇళ్లలో వ్యభిచారం యథేచ్ఛగా సాగుతున్నా పోలీసులు పట్టించుకోవడం లేదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇన్స్పెక్టర్ స్థాయి అధికారి మాత్రమే వ్యభిచార గృహాలపై కేసు నమోదు చేసే అధికారం ఉందని తెలుసుకుని కింది స్థాయి పోలీసు ఉద్యోగులు వస్తే వారిని ఏమాత్రం లెక్క చేయటం లేదు. అమ్మాయిలతో తప్పుడు కేసులు పెట్టించి పోలీసులు బెదరగొట్టి ఆ ఊరు నుంచి పంపించేస్తున్నారు. చోటా నేతలు వకీళ్లతో కూడిన గ్యాంగ్ ఒకటి వారి కోసం ప్రత్యేకంగా పనిచేస్తోంది. ఇటీవలి కాలంలో పెద్దాపురం పట్టణం శరవేగంగా అభివృద్ధి చెందుతోంది. కార్పొరేట్ విద్యా సంస్థలు వచ్చాయి. దీంతో చుట్టుపక్కల గ్రామాల నుండి తల్లిదండ్రులు తమ పిల్లలను చదివించుకునేందుకు పట్టణానికి భారీగా వలస వస్తున్నారు. సమీపంలో కాకినాడ పోర్టు ఉండటంతో రిలయన్స్ సంస్థ పెద్దాపురంలో భారీ ఎనర్జీ ప్లాంట్ పెడుతోంది. బియ్యం వ్యాపారంలోనే పేరొందిన లలిత, పట్టాభి సంస్థలు అక్కడ భారీ రైస్ ఇండస్ట్రీస్ ని నెలకొల్పాయి. రాక్ సిరామిక్స్, అపర్ణ సిరామిక్స్ సంస్థలు కూడా అక్కడకు దగ్గరలో ఉన్నాయి. దీంతో దేశం నలుమూలల నుండి అనేక మంది ఉద్యోగులు పెద్దాపురం వచ్చి స్థిరపడుతున్నారు. జనంలో కొనుగోలు శక్తి కూడా బాగానే పెరిగింది. పెద్దాపురంలో రియల్ ఎస్టేట్ రంగం బాగా విస్తరించింది. స్థానిక ఎమ్మెల్యే, మాజీ డిప్యూటీ సీఎం అయిన చినరాజప్ప పెద్దాపురం, దానిని ఆనుకుని ఉన్న సామర్లకోట జంట మున్సిపాలిటీలను అభివృద్ధి చేసేందుకు అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నారు. డివిజన్ స్థాయి అన్ని ప్రభుత్వ కార్యాలయాలు అక్కడే ఉన్నాయి. కానీ చేసిన అభివృద్ధి అంతా వ్యభిచార ముఠాల ఆగడాలతో మరుగున పడిపోతోంది. పెద్దాపురంలో నేర సంస్కృతి పెరిగిందనేది ఒకటే బయటకు వినిపిస్తోంది. జరుగుతున్న పరిణామాలు తమ పట్టణ ఇమేజ్ ను దెబ్బతీస్తాయని పట్టణవాసులు ఆవేదన చెందుతున్నారు. మరి ఇప్పటికైనా నాయకులు కలుగజేసుకుని పెద్దాపురం ఇమేజ్ ను కాపాడాల్సిన అవసరం ఉంది. చూశారు కదా, పెద్దాపురంలో వ్యభిచార ముఠాల ఆగడాలు ఏ స్థాయిలో హెచ్చిమీరిపోతున్నాయో. అమాయక యువతులను సైతం ఇందులోకి దింపి వేలల్లో వ్యాపారం చేయిస్తూ వాళ్ళ ఆరోగ్యాలతో కూడా ఆడుకుంటున్న పరిస్థితి ఇక్కడ నెలకొంది. ఇటీవల అనకాపల్లికి చెందిన యువతనైతే వ్యభిచార ముఠాలు ఇందులోకి దించడంతో ఆ అమ్మాయి చనిపోయే స్థితికి వెళ్ళింది. అటు పోలీసుల మీద కూడా కేసులు పెడుతూ వాళ్ళను కూడా ఈ ముఠాలు బెదిరించే స్థాయికి వచ్చాయి. అదేవిధంగా కొంతమంది వీటిలను సైతం డబ్బులు లాక్కుంటూ వాళ్ళపై కూడా దాడి చేస్తూ హత్యాయత్నాలు కూడా అడుగొడుతున్న పరిస్థితి నెలకొన్నాయి. పారిశ్రామిక రంగంగా ఇప్పుడిప్పుడే ఎదుగుతున్న పెద్దాపురంలో మళ్ళీ ఆ పాత విషపు ఛాయలు ఎట్టి పరిస్థితులను కూడా నియంత్రించాలని ఇక్కడ పెద్దాపురం ప్రజలు కూడా పెద్ద ఎత్తున కోరుతున్నారు. ఇప్పుడు కూటమి ప్రభుత్వం ప్రత్యేకంగా శాంతి భద్రతల విషయంలో దృష్టి సారించి పెద్దాపురం పట్టణాన్ని పారిశ్రామిక ఎదిగేలాగా మరింత తోడ్పాటు అందించి ఈ విషవలయం నుంచి ఇక్కడ పూర్తిగా రూపుమాపేలా చేయాలని కోరుకుంటున్నారు.